వైఎస్ఆర్సీపీ అంటే వంక ఎలా పెడతాం వంక అంటే మేలే ఎలా ఉంది సూపర్ ఉంది అంటే వంక ఎలా పెడతాం వంక అంటే మేలే పేదోడు కడుపు నిండుతాం ఎంత ఒక 200 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు 5 రూపాయల కంటే ఇద్దరు భోజనం అంటే 10 రూపాయలు కదా, మరి ఇది ఎలా అనిపిస్తుంది? నేను అనేది ఈ దీంట్లో చంద్రబాబు మేలే. జగన్ వద్దంటున్నాడు. జగన్ వద్దంటే మన కాశీ నేను కావాలి కదా, వేస్ట్ అట, డబ్బులు వేస్ట్, తీసేయండి వద్దు అంటున్నాడు. ఇది మేలు కొంతవరకు చంద్రబాబు చేస్తే మేలు. మీకు ఇది మేలేనా? హ్యాపీ ఉందా? మేము వైఎస్ఆర్సీపీ. మీకు వైఎస్ఆర్సీ ఓకే, మీరు వైఎస్ఆర్సీపీ న్యాయం మాట్లాడుతున్నాం. మీకు ఇది అన్నది మంచితంగా ఉందా లేదా? ఫుడ్ 5 రూపాయలకి సూపర్ ఉంది. సూపర్ ఉంది. వంక పెట్టడానికి పెడుతున్నారు. ఓకే, ఇక్కడైతే వంక పెట్టడానికి లేదు కదా. ఫుడ్ అయితే బాగుంది. ఓన్లీ ఫుడ్ గురించి బాగుందండి, సూపర్గా ఉంది. ఇంత తక్కువ రేటుకి ఎక్కడ దొరకదు మనకి. అన్నదాత సుఖీబావ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి మరింత ఎక్కువ మందికి 5 రూపాయలకి అందిస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరేమంటారు? మంచిదే కదా సార్. ఇప్పుడు ఏమిటో ఆకలి వాటి అన్నం పెడుతున్నాడు, మంచి పనే కదా, థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా అదే ఇప్పుడు అన్న క్యాంటీన్ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. వేస్ట్ ఏం లేదు సార్, ఆకలి అన్నం పెడుతుంటే తప్పేముందండి. వాళ్ళు ఎందుకు చేయాలి అప్పుడు? మరి వాళ్ళు ఎందుకు చేయలేదు అప్పుడు? ఏదో బీజేపీకి అన్నం పెడుతున్న కడుపు అంతే పుణ్యకరం కదా, దాని ఇంకా శబాస్ అని చెప్పాలి కానీ తప్పం లేదు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర, ఆసుపత్రుల్లో దగ్గర అన్న క్యాంటీన్ ఉండటం వల్ల ప్రయాణికులకు, రోగులు, బంధువులకు ఎంత మేలు జరుగుతుందంటే మంచిదే కదండి, ఖర్చులు తగ్గిపోతాయి. పని మంచి అయితే, ఉద్దేశం మంచి అయితే మంచి పని కదా. గత 5 ఏళ్ళు అన్న క్యాంటీన్ మూల పడిపోయింది. దాని గురించి అనవసరం, ఇంకా గతం వద్దు. గతంలో అంతా ఇంకా చెప్పేదే ఉందండి, అందరికీ తెలిసిందే కదా. అంత నాశనమే కదండి మొత్తం. దాని గురించి అనకూడదు, వేస్ట్ నా లెక్క అయితే. అంతా ఏమో కూర్చోటమే కదా. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే ఈ అన్న క్యాంటీన్ భోజనం అని పెట్టడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అందరూ భోజనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. భోజనం పెట్టినందుకు 5 రూపాయలు భోజనం పెట్టినందుకు. జగన్మోహన్ రెడ్డి ఇది అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ అవసరం లేదా? అలా లేదండి, చంద్రబాబు అలా చేసినందుకు ఎంతో మంది ఇంకా భోజనం చేస్తారు, అందరూ తింటున్నారు. పట్లదంటే 80 రూపాయలు, చంద్రబాబు నాయుడు 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. అలాగే హాస్పిటల్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర పెడుతున్నారు, ఎలా? బాగానే ఉంటుంది, అందరూ భోజనం చేస్తున్నారు. హాస్పిటల్కి వచ్చిన అందరూ తింటున్నారు. గతంలోనే 5 సంవత్సరాలు ఇది మూసేశారు అన్న క్యాంటీన్, ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డారు. తిండి కూడా లేదు, భోజనం డబ్బులు కూడా లేదు కొనుక్కున్నారు. 80 రూపాయల భోజనం ఎలా కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయల భోజనం అందరూ. జగన్మోహన్ రెడ్డి ఇది అవసరం లేదా? అలా లేదండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టినందుకు అందరికీ సంతోషం, ఒక నమ్మకం అనేది నమ్మకం. చంద్రబాబు గారు నమస్కారం. గతంలో 5 సంవత్సరాలు తిన్నారా జగన్మోహన్ రెడ్డి అయ్యంలో? లేదా? మరి ఇప్పుడు ఒకవేళ అన్న క్యాంటీన్లు తీసేస్తే మీకు ఓకేనా? లేదండి, తీయకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే తీసేయండి, డబ్బులు వేస్ట్ అంటున్నాడు. ఓకే, కాబట్టి తీయకూడదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. పేద ప్రజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది 5 రూపాయల భోజనం? పేద ప్రజలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు 100 రూపాయల భోజనాలు తిని చాలా ఇబ్బంది పడేవారు. కేజీహెచ్ పేషెంట్లు ఉండేవారు కదా, వాళ్ళు ఒకరు జాయిన్ అయితే 10 మంది బయట తెచ్చుకోవాలి, ఒకరికి అడతారు పేషెంట్లు. కానీ మిగతా వాళ్ళందరూ 10 మంది కలిపి 100 రూపాయలు మార్నింగ్ 100, నైట్ 100, మధ్యాహ్నం 100 తీసుకున్నారు. ఈ క్యాంటీన్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇది మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కూడా ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతాను అంటున్నారు. ప్రతి ఏరియాలో కూడా పెంచితే ప్రతి పేద ప్రజలు కూడా తింటారు. బాగుంటది, భోజనం కూడా బాగుంది, సేవలు కూడా బాగున్నాయి. ప్లస్ 5 రూపాయల భోజనం దొరకడం కూడా చాలా ఇదిగా ఉంది. మొన్న గ్యాస్ లేవు కదా, ప్రతి ఒక్కరు కూడా మాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం చక్కగా బాగుంది అని అందరూ ప్రజలందరూ చెప్పారు. గ్యాస్ ఇబ్బంది ఉన్నా ఈ భోజనాలు మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇంకా ప్రజలు పెరిగారు అంటే అక్కడ భోజనం వండుకోవాలి, గ్యాస్ కి పెరగాలని ప్రాబ్లం లేకుండా మాకు అన్న క్యాంటీన్ ఉంది, పర్వాలేదు వెళ్ళి తినవచ్చు అని కాన్ఫిడెన్స్ అయితే మైండ్ లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ డబ్బులు వృధా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్తే మనం ఏం చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు పెట్టే ఈ పథకం మాత్రం
ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే ప్రతి ప్రజలకు కూడా మనం ఎంత డబ్బు ఇచ్చామనేది గుర్తుండదు, ప్రతి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టిందే గుర్తు పెట్టుకుంటాం. ఇది పెట్టడం అయితే మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో 5 సంవత్సరాలు ఈ అన్న క్యాంటీన్ మూసేశారు, ఎటువంటి ఇబ్బంది పడ్డారు? అప్పుడు ప్రతిదీ కొనుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు పేషెంట్లైనా ఎక్కడికైనా ఒకవేళ దూరం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒక హోటల్కి వెళ్ళాలంటే 100 రూపాయలు భోజనం. అది ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, అన్న క్యాంటీన్ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి తినేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా ఎంత డబ్బు పెట్టినా డబ్బు అనేది గుర్తుండదు ప్రజలకి, ఈ భోజనం అనేదే గుర్తుంటది. ఒక పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టారు, కానీ ఒక పథకమైన జనానికి గుర్తుందేమో అడగండి, అసలు గుర్తులేదు ఎవరికి. ఈ పథకం వల్ల ప్రతి ప్రజలు కూడా ఆ చంద్రబాబు నాయుడు భోజనాలు పెడుతున్నారు. ప్రతి ఏరియాలో క్యాంటీన్ ఉంది, మనకు ఒక క్యాంటీన్ ఉంది, మనం వెళ్తాం, ఇంకా పెంచుతున్నారని అది ఒక మైండ్ లో ఇదవుతుంది. చేస్తారు, మీరు చేసే పని ఏంటి? పని చేస్తాం. మరి అన్నా క్యాంటీన్కి వచ్చారు కదా, ఎలా ఉంది? మరి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల పేదవాళ్ళకి తల్లిదండ్రులు అంటే పెద్ద పిల్లలు చూడడం వాళ్ళకి ఉపయోగకరమా కాదా? మరి ఇది డబ్బులు వేస్ట్, వద్దు ఈ క్యాంటీన్లు తీసేయండి అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అంటున్నారు, ఈ క్యాంటీన్లు వద్దని. మీరేమంటారు? తప్పండి, అన్నం లేక చాలా మంది బాధపడుతున్నారు. ఓకే, దీనివల్ల ఎంతోమంది పేదలు తినిపోతున్నారు 5 రూపాయలు అంటే. అసలు ఒక అన్నం కూర వండుకోవాలంటే ఒక మనిషికి ఇంట్లో ఎంత అవుతుంది మీకు తెలిసి? ఎంత అవుతుంది? చేయాలంటే 150-200 అవుతుంది. మరి 5 రూపాయలకి ఫుడ్ అనేది బాగోలేదా, బాగుందా, నీట్గా ఉందా? మేడం. అవునా? మరి తీసేయచ్చు, ఉంచాలా? డబ్బులు వేస్ట్ అంటున్నాడు జగన్. ఇంకా ఉంచాలా, ఇంకా పెంచాలి కూడా. ఇంకా పెంచుతారంట. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సక్సెస్గా పని చేస్తున్నాడు అన్న క్యాంటీన్. జగన్మోహన్ రెడ్డికి ఏం చదువుతాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసేశారు, ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇంకా అంతే. బాబాయ్, అన్న క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి 5 రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? భోజనం బాగానే ఉంటుంది, అన్ని పెరుగు కానీ మరి కూరలు కానీ అన్ని బాగానే ఉంటుంది. 5 రూపాయలకే భోజనం అనేది 5 రూపాయల భోజనం బాగానే ఉంటుంది. 5 రూపాయలకి ఏమవుతుంది సార్, టీ రావట్లేదు, బాగానే ఉంటుంది, పర్లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ వద్దని అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంకా అన్న క్యాంటీన్ పెంచుతున్నాడు, ఎలా? అన్న క్యాంటీన్ వద్దంటే అది బాగుంది సార్. చాలా మంది ఇప్పుడు ఆటో వాళ్ళు తింటున్నారు, మరి రిక్షా వాళ్ళు తింటున్నారు, బిల్డింగ్ వర్క్ వాళ్ళు తింటున్నారు, హాస్పిటల్ వాళ్ళు తింటున్నారు, బిల్డింగ్ వర్క్ వాళ్ళు తింటున్నారు, మరి అనేక రకాల మనుషులు అడుక్కునేవాడు తింటున్నాడు, కాగితాలు ఎరుకునేవాడు తింటున్నాడు, అందరికి ఉపయోగపడుతుంది. మరి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు, ఎలాంటి ఇబ్బంది పడ్డారు? అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. అసలు ఎందుకు పేద ప్రజలంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇష్టం ఉంటుంది? అన్న క్యాంటీన్ అంటే తిన్న తిండిని ఎందుకు కొట్టారంటే? లేదంటే మనుషులకి అనేక మనస్తత్వాలు ఉంటాయి, దాని గురించి ఒకటి పెట్టే బుద్ధి ఉంటే ఒకటేమో ఎగ్గొట్టే బుద్ధి ఉంటుంది. దాని ఇంకా ఈ అన్న క్యాంటీన్ పెంచుతాను అంటున్నారు, పెంచితే ఇంకా మంచిదే కదా సార్, ఇంకా మంచిదే కదా పెంచితే. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు? పర్లేదు సార్, ప్రభుత్వం వచ్చినా చాలా బాగా. ఇప్పుడు యశ్వంతుడు కూడా ఆకలిని లేకుండా అన్న తింటున్నారు. ఎవడే అలాగే హాస్పిటల్లోని పేషెంట్ల తాలూకు మనుషులు కూడా వస్తున్నారు, బస్ స్టాప్ దగ్గరలో పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బస్ స్టాప్ దగ్గర అందరికీ తేలిక ఉంటుంది సార్, అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ చాలా తేలిక ఉంటుంది. అది అయితే చంద్రబాబు గారి మీద ఇది హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలంటే 2-3 అయింది, అందుకని ఇక్కడ భోజనం చేసి బాగా ఆనందంగా వెళ్ళిపోతున్నారు, అవునా కదా? చంద్రబాబు గారి మీద నమ్మకం ఉందంటారు? మరి చంద్రబాబు నమ్మకే కదా అందరికీ, అంతే చంద్రబాబు అంటే నమ్మకమే.